నేనైతే కొండకెళ్ళానండి. కొండకెళ్ళ వెళ్తూ ఇది ఔషధం అని చెప్పి వెళ్ళాము, మనకు పంపించారు. ఇది ఔషధ గుణాలుగా పిలుస్తారు. మా తాత ముత్తాత కాలం నుంచి పుట్టి పూర్వం నుంచి అనమాట ఇవైతే మనకు అవసరం అనమాట. ఎవరైతే డెలివరీ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ యొక్క పసుపు అనేది రసం చేసి తాగడానికి వెళ్తాం అనమాట. కొండలో దొరుకుతాయండి. ఇది పెద్ద పెద్ద గడ్డల్లో ఉన్న చోట కానీ లేదా కొండలో దొరుకుతాయి అనమాట. ఇది కస్తూరి పసుపు అంటాం మా భాషలో. ఇవైతే మనకు డెలివరీ అయిన వాళ్ళకి రసం చేసి పెడితే పిల్లలు జలుబు దగ్గు లేకుండా ఉంటాయని చెప్పి నమ్ముతారు మన వాళ్ళు, మా గిరిజనులు అనమాట. అందుకే అది తేవడం కోసం అయితే వెళ్ళాము మేము. కొండ ఇక్కడ నుంచి దాదాపు 5 కిలోమీటర్లు నడిచామండి. 5 కిలోమీటర్లు నడిచిన తర్వాత మాకు ఇది దొరికిన తర్వాత తెచ్చుకున్నాం అనమాట. అది రసం చేసి తాగడానికి అని చెప్పి చెప్పారు. చూడండి, పువ్వు కూడా ఎంతో బాగుంది. ఎరుపుగా గులాబీ రంగులు ఉన్నాయి కదండి, ఎంతో బాగుంటుంది. సువాసన కూడా బాగుంటుంది అనమాట. ఇది మన కొండలు దొరుకుతాయి కాబట్టి ఎంతో న్యాచురల్గా ఉంటుంది అన్నమాట. ఇది చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉన్నాయి పువ్వు. మన ప్రాంతంలో అయితే ఇది ఔషధ గుణాలుగా పిలుస్తారనమాట. అందుకు మేము వీటిని ఎంత దూరం ఉన్నా ఫారెస్ట్లోకి వెతుక్కుంటూ వెళ్తామన్నమాట. డెలివరీ అయిన వాళ్ళని మనం ఖచ్చితంగా అయితే ఆగిస్తే పిల్లలకి జలుబు దగ్గు అనేది దూరంగా ఉంటాయని చెప్పి నమ్ముతారు మన వాళ్ళు అనమాట. గిరిజనులు తరతరాల నుంచి నమ్ముతున్నటువంటి ఈ ఆచారం అనమాట ఇది. ఈ వీడియోని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయాలండి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే మీ భాషలో